వీళ్ళకి కౌంటర్లు ఇవ్వడం, ముందలే వచ్చేసి హరీష్ రావు రాజీనామా చేయండం, ఇంకా సర్వేనే చేస్తున్నారు. రుణమాఫీ ఎవరికైందో అవ్వలేదో ఇంకా వీళ్ళకే క్లారిటీ లేదు. కానీ అత్యుత్సాహంతో ఎవరికాడే ముందలు పడిపోయి నువ్వు రాజీనామా చేయి హరీష్ రావు అంటే వాళ్ళకి తెలియదా? హరీష్ రావుకి తెలియక స్టేట్మెంట్ ఇచ్చాడా? హరీష్ రావుకి తెలియక ఛాలెంజ్ విసిరాడా? 6 హామీలు అనేది బూటకం. 6 హామీల వల్ల జరిగే ప్రయోజనం ఏది లేదు, శూన్యం. ఎందుకంటే మేము ఆల్రెడీ ఫినాన్స్ మినిస్టర్గా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనకి అనుభవం ఉంది. ఆయనకి ఐఏఎస్లు ఆయన కింద ఉండే చాలామంది స్థాయిలు పెద్ద స్థాయి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు వీళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చుంటారు. ఏ పథకం అమల్లోకి వస్తే ఎలా ఉండబోతుంది, ప్రజలకి ఏది పనికొచ్చే పథకం అనేది వీళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపారు కాబట్టి వాళ్ళ కింద ఐఏఎస్లు చాలా ఇంటెలిజెన్స్ మొత్తం అంతా ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్ మొత్తం వీళ్ళకి గైడెన్స్ ఇస్తుంది. సార్ ఇక్కడ మనం చేస్తే మనకి అడ్వాంటేజ్, ఇక్కడ చేస్తే నష్టపోతారు, ప్రజలకి ఊరికే డబ్బు వేస్ట్ అవుతుంది కానీ ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు అందవని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ కావచ్చు, వాళ్ళ ఐఏఎస్లు కావచ్చు చెప్పింటారు. సో అందుకని ఆ క్లారిటీతో అయినా నువ్వు ఆగస్టు 15కి చేయడం సాధ్యం కాదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే నువ్వు 50,000 కోట్లు పెట్టుకోవాలి. నువ్వు ఇచ్చే 26,500 కోట్లకి రూపాయి కూడా అప్పు తీరదు అనే పరిస్థితుల్లో హరీష్ రావు అప్పుడు ఛాలెంజ్ విసరడం, దాని మీద ఆగస్టు 15కి మేము రుణమాఫీ అయిపోయింది, అసలు రైతులు అందరి అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి, కావాలంటే చెక్ చేసుకో, వచ్చి రాజీనామా చేయి అనేసి నీ సంగతి చూస్తామని చెప్పేసి ముందలే కాంగ్రెస్ నాయకులు ఎగిరిగిరి పడడం వల్ల ఈ గందరగోళం. అసలు రైతుల సమస్య గురించి ఎవడు పట్టించుకోవట్లే. ఈయన రాజీనామా చేస్తాడా లేదా అనే కాన్సెప్ట్ మీదే కాంగ్రెస్ ఉంది. నేను ఎందుకు రాజీనామా చేయాలి, మీరు పథకాలు అమలు చేయండి అనే కాన్సెప్ట్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు రాజకీయమే చేస్తున్నారు అవుట్రైట్గా. కానీ ప్రజల పరిస్థితి మాత్రం ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. త్రిముఖ వ్యూహం. కార్యాలయాల్లో ఫిర్యాదులకు ఆస్కారం లేని సేవల లక్ష్యం. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ అయితే యువరక్తం ఎక్కిస్తా, తెదేపాను బలోపేతం చేస్తా, పార్టీలో అన్ని రాష్ట్ర కమిటీల రద్దు, 15 రోజులకోసారి హైదరాబాద్ వస్తా, హైదరాబాద్ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు, అడ్హాక్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. సో మనం ఇందాక మాట్లాడుకున్న చంద్రబాబు వస్తే బీసీ నాయకుల్లో కొంచెం చేయూత వస్తుంది, బీసీ నాయకులకి నాయకత్వం వస్తుంది, బీసీ నాయకుల చేతుల్లో పార్టీ పగ్గాలు ఉంటాయి, బీసీ నాయకుల చేతుల్లో తెలంగాణ భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణ భవిష్యత్తు బీసీ నాయకుల చేతిలోనే ఉంది. ఎందుకంటే బీసీలే ఎక్కువ తెలంగాణలో, ఓసీలు చాలా తక్కువ. ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీ కావచ్చు, వెలమ అవ్వచ్చు, వైశ్య అవ్వచ్చు, బ్రాహ్మణ్ అవ్వచ్చు, చౌదరీస్ అవ్వచ్చు. చౌదరీస్ అయితే హై లెవెల్లోనే ఉన్నారు తెలంగాణలో. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు ప్రతిదీ ఫస్ట్ ఎవరికైనా లీక్ అయ్యేదంటే చౌదరి అనే కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీకే వచ్చేది తెలిసేవి. దాన్ని బట్టే వాళ్ళు వ్యాపారాలు చేశారు అని ఒక ఇదైతే ఉంది. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి రెడ్డి కమ్యూనిటీని బలోపేతం చేసుకున్నారు. వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, రకరకాల దందాలు ఉన్నాయి. సో వ్యాపారం చేసేవాడు అది లీగలా ఇల్లీగలా అని ఉండదు. వ్యాపార ధర్మం ఏంటంటే మనం పని చేసుకుని వెళ్ళిపోవాలి, ఆదాయం సృష్టించాలి, ఆదాయాన్ని సంపాదించాలి, సో మనం లగ్జరీగా ఉండాలనే కాన్సెప్ట్లోనే ఉంటారు. కాబట్టి సో బీసీలకి నాయకత్వం వస్తుంది, టీడీపీ వస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ఆదివారం బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణుడి వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు. సో ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా యాదవ సోదరులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో ఈగల అంతరిక్షయానం త్వరలో నిర్వహించనున్న గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 4 వ్యోమగాములతో పాటు 20 ఈగలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా డ్రోసోఫిలియా మొగనోగాస్కర్ జాతికి చెందిన 10 ఆడ 10 మగ ఈగలను గగన్యాన్లో పయనం కానున్నాయి. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను మరింత సున్నితంగా పరిశీలించేందుకు ఇస్రో ఈ ఆలోచన చేసింది. గగన్యాన్ ద్వారా వ్యోమగాములతో పాటు పంపనున్న ఇస్రో మూత్రపిండాల్లో రాళ్ల అధ్యయనానికి వీలు. ఇందా నుంచి ఒకటి దొరకట్లేదు అనుకుంటున్నా వీళ్ళు రాశారు. వాల్మీకి స్కామ్లో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరు? ఇది ఏ పేపరు మెన్షన్ చేయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎవరు మెన్షన్ చేయలేదు. వాల్మీకి స్కామ్లో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరు? కర్ణాటక నుంచి అక్రమంగా తెలంగాణ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి. సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు ఆ వార్తలు బయటకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూలుతుందని కర్ణాటక మంత్రి ఎందుకన్నారు?
సొంత పార్టీ అవినీతిపై రాహుల్ సమాధానం చెప్పాలి, కేటీఆర్ డిమాండ్. సో వాల్మీకి స్కామ్ ఇది కర్ణాటకలో గందరగోళంగా ఉన్న పరిస్థితి అక్కడ రాజకీయాలలో పొలిటికల్ హీట్ సృష్టించింది. గత వారం రోజులుగా ఈ హడావుడి జరుగుతుంది. దానికి సంబంధించి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. కర్ణాటకలో వాల్మీకి స్కామ్ తీగలాగితే డొంకంతా తెలంగాణ కాంగ్రెస్ నేతల వైపు కదులుతోంది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలోని కీలకమైన కాంగ్రెస్ నేతల హస్తం ఈ వ్యవహారంలో ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వాల్మీకి స్కామ్లో భారీగా అవినీతి జరిగిందని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే అసెంబ్లీలో అంగీకరించిన నేపథ్యంలో ఈ స్కామ్లో ఉన్న వారందరి పేర్లు బయటకు రావాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదివారం కేటీఆర్ మాట్లాడుతూ వాల్మీకి స్కామ్కు సంబంధించిన పలు ప్రశ్నలు సంధించారు. 180 కోట్ల దారి మళ్లింపు. ఎన్నికలకు ముందు దాదాపు 180 కోట్ల ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వం అకౌంట్ల నుంచి ఏ కారణం లేకుండా అక్రమంగా దారి మళ్లిందని ఆయన ఆరోపించారు. ఈ సొమ్ము ఎవరి ఖాతాల్లోకి బదిలీ అయ్యిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందులో 45 కోట్లు హైదరాబాద్లోని 9 అకౌంట్లలో బదిలీ చేశారని, ఆ బ్యాంక్ ఖాతాలు ఎవరివో తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బయటకు రాగానే వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ ఆత్మహత్య చేసుకోవడం మరింత అనుమానాలకు తావిస్తోందన్నారు. V6 పేరుతో ఉన్న బిజినెస్ సంస్థకు 4.5 కోట్లు బదిలీ చేసినట్లు వార్తలు వస్తున్నాయని, అసలు ఆ స్కామ్ యజమాని ఎవరో ఆ సంస్థ యజమాని ఎవరో ప్రజల ముందు ఉంచాలని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆ డబ్బే వాడారా? మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ డబ్బే వాడినట్లుందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. వాల్మీకి స్కామ్ వ్యవహారంలో హైదరాబాద్ సిటీ సిఐడి, ఈడీ దాడులు నిర్వహించినప్పటికీ సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు మీడియాలో ఆ వార్తలు బయటికి రాకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఇది సిటీ స్టీరింగ్ లాక్. భారీగా పెరిగిన వాహన ధరల్లో హైదరాబాద్ నగరం దిగ్బంధం. పీక్ అవర్స్లో అంగుళం కూడా ఖాళీ లేనట్టుగా కార్లు, బైకులు, ఇతర వాహనాలు. ప్రజా రవాణా సరిగ్గా లేకపోవడంతో వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్న జనం. విస్తరణకు నోచుకొని మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సర్వీసులు 10 ఏళ్లలో సగానికి తగ్గించిన సిటీ బస్సులు. సుమారు 5 లక్షల మందితో మెట్రో కిటకిట. కొన్ని ప్రాంతాలకు పరిమితమైన ఎంఎంటీఎస్ ప్రజా రవాణాను మెరుగుపరచడమే లక్ష్యమంటున్న నిపుణులు. మహిళలపై నేరం క్షమించరాని పాపం. ముగిసిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, మిగిలింది ఇక స్పాట్ అడ్మిషన్సే. యాజమాన్య సీట్లకు త్వరలో రాటిఫికేషన్. చిన్న కాలేజీల్లోనే మిగిలిపోయిన సీట్లు. నెలాఖరు నుంచి ఇంజనీరింగ్ క్లాసులు. ముగిసిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ఒక్కొక్క కాలేజ్ 500 నుంచి 600 ఇంజనీరింగ్ సీట్లని అడ్డగోలుగా 5 లక్షల నుంచి 10-12 లక్షల రూపాయలతో అమ్ముకుంటున్న పరిస్థితి. ఇంజనీరింగ్ చేద్దామని ఎవరైనా ర్యాంక్ రాని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ముక్కు పిండి కొన్ని లక్షలాది రూపాయలని డొనేషన్ కింద కట్టించుకొని దందా చేస్తున్న పరిస్థితి. 500 మంది మినిమం 500 మంది మేనేజ్మెంట్ కోటాలో ఉంటున్నారు. ఆ 500 మంది మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి అడ్డగోలుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. అడ్డగోలుగా అంటే 500 మంది ఇంటూ మినిమం 5 లక్షలు వేసుకున్నా కూడా దగ్గర 25 కోట్ల రూపాయలు ధనార్జన చేస్తుంది ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్. అది చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మన దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఈవెన్ ఒకవేళ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పెద్దది అంటే, ఒకవేళ ఐటీ శాఖ మంత్రి ఫోన్ చేసినా కూడా సీట్ ఇవ్వరిల్లు అన్న, డబ్బులు కట్టి తీసుకోండి అన్న పరిస్థితి. ఐటీ శాఖ మంత్రికి కూడా ఒక సీటు వితౌట్ డొనేషన్ తీసుకునే దమ్ము ధైర్యం లేదు. ఎందుకు అంత దారుణమైన పరిస్థితి? ఐటీ శాఖ మంత్రి ఫోన్ చేస్తే కూడా ఒక సీటు ఇవ్వలేని పరిస్థితుల్లో కాలేజీలు ఉన్నాయి. అంటే ఇవ్వలేని పరిస్థితులు కాదు, అక్కడ అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. 5 లక్షల నుంచి మొదలు పెడితే దగ్గర 20 లక్షలు, 12 లక్షలు, 15 లక్షల వరకు సీట్ని అమ్ముతున్నారు అడ్డగోలుగా. ఎందుకు అంత దారుణంగా సీట్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది? ఏబీవీపీ వాళ్ళు, ఎన్ఎస్ఏ వాళ్ళు, లేదంటే బీఆర్ఎస్కి సంబంధించిన యూత్ లీడర్స్ వీళ్ళందరూ కాలేజీల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేస్తారు కదా. ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? దేనికి అమ్ముడుపోతున్నారు? ఎందుకు కాలేజీలు ఇంత మాఫియా చేస్తున్నాయి? ఇంత లక్షల రూపాయలని వసూలు చేస్తున్నాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి. అంటే ఇంజనీరింగ్ చదవాలి అనుకోవడం పాపం, లేదంటే ర్యాంక్ రావాలి. ర్యాంక్ రాకపోతే అడ్డగోలుగా అమ్మేసుకుంటారు. దీనికి ఎంసెట్ ఈ ఎవరు పట్టించుకోని పరిస్థితి. సో దీనిపైన ఐటీ శాఖ మంత్రి కొంచెం నిష్పక్షపాతంగా వ్యవహరించి దీని మీద దృష్టి పెట్టాలి. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి దుస్థితి అది.
ఎందుకంటే ఆయన పట్టించుకోలేదు, ఆయన ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. సో ఇది అక్కడ క్లారిటీ. రైతుకు భరోసా కరువు, పెట్టుబడి సాయం కోసం రైతన్నల ఎదురుచూపు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతోనే సరిపుచ్చిన ప్రభుత్వం, అసెంబ్లీలో చర్చ లేదు, మార్గదర్శకాలు ముచ్చటే లేదు, నెల రోజుల్లో ముగియనున్న వానాకాల సీజన్. పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు, రైతు భరోసా కూడా కరువైంది. పెట్టుబడి సాయం కింద గతంలో చాలా అమౌంట్స్ ఇచ్చింది ఎవరు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూపులు. సో రైతుల గురించి మాట్లాడితే చాలా పెద్ద స్టోరీ, అది ఇప్పట్లో తెగదు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్గా హైడ్రా, ప్రజల సమస్యల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం హైడ్రా పేరుతో డ్రామా నడుపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టార్గెట్గా ఆ కుట్రలను తెరలేపిందని హరీష్ రావు అన్నారు. కనిపెట్టారు, పని పట్టారు. అమాయకులను కమిషన్లను ఆశ చూపి వారి పేరిట తెరిచిన బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న ఓ ముఠా గుట్టును టీజీసీఎస్బీ అధికారులు రట్టు చేశారు. ఈ ఖాతాలో 175 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇది కురుక్షేత్ర యుద్ధమే. చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదు. ఆజ్ కీ బాత్. మహిళల భద్రత కోసం కఠిన చర్యలు, మహిళలపై అఘాయిత్యాలు క్షమించరాని నేరం, మహిళలపై నేరాలకు పాల్పడితే వారిని విడిచిపెట్టం, నేరాలకు పాల్పడిన వారిని కఠిన శిక్ష పడేలా చట్టాలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ముందు మహిళలను మనం రక్షించుకోవాలి. దేశంలో ఎక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరిగినా వారి బాధ ఆగ్రహం అర్థం చేసుకోగలుగుతాను. లఖ్పతి దీదీ కార్యక్రమంలో ప్రధాని మోడీ. సో ఒక మొగ అంటే ఒక ఆడ మొగలో వ్యత్యాసం ఏంటంటే, ఆడదానికి మొగోడితోడు ఒకసారి అవసరం, అది ధైర్యం చెప్పడానికి. కానీ మగవాడికి మాత్రం ఆడదాని తోడు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. పుడితే తల్లి అవసరం, తోడుగా చెల్లి అవసరం, పెరిగిన తర్వాత ఫ్రెండ్స్ అవసరం క్లాస్లో, తర్వాత రకరకాల అవసరాలతో ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితి. ఒక ఆడపిల్లతో మనం ఖచ్చితంగా అక్కగానో చెల్లిగానో తల్లిగానో ఏదో ఒక పరిస్థితుల్లో వాళ్ళతో ట్రావెల్ అవ్వాలి. మనకి వాళ్ళు ఖచ్చితంగా అవసరం. మహిళలే మనకు అవసరం. ఎందుకంటే తల్లి, చెల్లి, ఫ్రెండ్, తర్వాత గర్ల్ ఫ్రెండ్, తర్వాత భార్య, తర్వాత కూతురు, తర్వాత మనవరాళ్ళు. సో ఇంత వ్యవస్థ ఉంది. ఈ ప్యాటర్న్ని చెరిపేసుకుంటూ మనం అడ్డగోలుగా బయట వాళ్ళు మనవాళ్ళు కాదు, మన ఇంట్లో వాళ్ళు మాత్రమే మనవాళ్ళు అనుకుంటే మన ఇంట్లో వాళ్ళకి రక్షణ ఎవరిస్తారు? సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మోడీ గారు కూడా కఠినమైన చట్టాలు చేపట్టాలి. ప్రతి ఒక్కళ్ళు వణుకు రావాలి. అరే ఆడదాన్ని ఒక వ్యంగ్యంగా చూడాలన్నా కూడా భయపడే పరిస్థితులు కల్పించాలి. అక్రమాలపై కూల్చివేతలు, ప్రభుత్వానికి హైడ్రా రిపోర్టు. 18 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడి. 43.94 ఎకరాల అక్రమ భూమి స్వాధీనం. సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. మాజీ మంత్రి పల్లం రాజు, బీజేపీ నేత సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావులకు చెందిన నిర్మాణాలు సైతం కూల్చివేత. ప్రో కబడ్డీ యజమాని అనుపమ, ఎంఐఎం ఎమ్మెల్యే మొబిన్, ఎంఎం ఎమ్మెల్సీ మీర్జా బేగ్కు చెందిన కట్టడాలు నేలమట్టం. అక్రమార్కుల గుండెల్లో హడలెత్తిస్తున్న హైడ్రా. సమాచారం అందితే చాలు క్షణాల్లో రంగప్రవేశం. విమర్శలను కొట్టిపారేస్తూ ముందుకు. ఇక్కడ ఎంఎం ఎమ్మెల్సీ మీర్జా బేగ్ చెందిన కట్టడాలు నేలమట్టం. ఎంఐఎం ఎమ్మెల్యే మొబిన్ కట్టడాలు కూడా నేలమట్టం చేశారు వాళ్ళు ఆక్రమించుకుని. అందుకని నిన్న అసదుద్దీన్ ఓవైసీ హుటాహుటిన మీడియా సమావేశం పెట్టి ఏదేదో మాట్లాడారు, కొంచెం హడావుడి చేశారు. కానీ వాళ్ళ ఆటలు ఇంకా సాగవు. ఎందుకంటే ఎంఐఎం హవా చాలా తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అవ్వచ్చు, అంతకు ముందులో అవ్వచ్చు. కాకపోతే ఒక 7 నియోజకవర్గాల్లో వాళ్ళ హవా ఉంది, వాళ్ళ ఎంపీ సెగ్మెంట్ ఉంది. కాబట్టి ఎంపీ సెగ్మెంట్లో వాళ్ళ హవా నడుస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న ఓటర్లు కూడా చైతన్యవంతులయ్యారు. గతంలో చూసుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరో వెళ్ళి మోటివేట్ చేయడమో లేదంటే వాళ్ళకి తెలివి నేర్పించాల్సిన అవసరం లేదు. అక్కడ యువతలో కూడా ఇది వచ్చింది. కానీ అక్కడ వాళ్ళని మోటివేట్ చేయడానికి కూడా రకరకాల దొంగదారులు ఎత్తుకొని వాళ్ళని వేరే రాంగ్ వేలో